పోలీసులు విద్యార్థులు కొట్టారా? విద్యార్థులు పోలీసులు కొట్టారా? కొంతమంది విద్యార్థుల పేరుతో పోలీసుల మీదకెళ్ళి పెప్పర్ స్ప్రేలు, రాళ్ల దాడి, అట్లాగే పార్లమెంట్ లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడే ప్రారంభమైంది. మొట్టమొదట ఇన్సిడెంట్ ఇక్కడ పోలీసుల మీద పడిపోయి కొట్టినటువంటి సంఘటన. ఆ తరువాత పోలీసులు లాఠీ చార్జీలకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే, కావాలని చెప్పి పోలీసుల మీదకి దాడికి ఉసికొల్పిన వాళ్ళు బాగానే ఉన్నారు, రెచ్చగొట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం కాకుండా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి విద్యార్థులు. ఎప్పుడైనా సరే ఈ ఉద్యమాల్లో జరిగేది అదే. సాధారణమైనటువంటి ఉద్యమాలకి ఇదిగో చూడండి ఎలాంటి రాళ్ళు తీస్తున్నారు. అక్కడ చెట్లకి పెట్టినటువంటి రాళ్ళని తీసి ఆ రాళ్ళని పోలీసుల మీదకి ఇసిరినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటితో దాడులు బిగించేసి పోలీసులని మీదకి 1 by 1 మీద పడేటటువంటి యాక్టివిటీ చేసుకొచ్చారు. కావాలని చెప్పి పోలీసు వాహనాల్ని ధ్వంసం చేయడం, అవన్నీ వీడియోలు తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు పోలీసు వాహనాల్ని ధ్వంసం చేస్తూ హీరోయిజాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. కొడత దాన్ని గొప్ప విశేషం కింద వీడియోలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయి. రేపు పొద్దున తర్వాత కేసులు అయినప్పుడు వీళ్ళకి వెనకాల వీళ్ళెవ్వరూ రారు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. ఇదిగో పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్తా పోలీసులని కొట్టడాలు అన్నట్టు. నిన్న చాలామంది పోలీసులకు కాళ్ళు అడ్డు పెట్టి కొట్టడాల దగ్గర నుంచి చాలా బేభత్సాలు చేసుకొచ్చారు. 1 by 1 ఈ రెచ్చగొట్టేటటువంటి చర్యలకు దిగినటువంటి వాళ్ళ ఇంటెన్షన్ అయితే ప్రత్యేకించి వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పేశారు, మేము గొడవ చేయడానికే వచ్చాము అన్నటువంటిది. ఎస్పెషల్లీ మోడీకి బుద్ధి చెప్పడానికి వచ్చామని మాట్లాడినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని గొడవలు చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళే. ఏదైతే ప్రధానిని హత్య చేయాలి, నాకు గనక అవకాశం ఉంటే నేనే స్వయంగా పనిచేస్తానని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా నిన్నున్నారు. అంటే దాంతోపాటుగా ఇక్కడ రాజకీయ కోణం కూడా కాదు, దేశ వ్యతిరేక కోణం, పర్టిక్యులర్గా దేశాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. ఇదిగో వీడు అయితే బస్సులో అరెస్ట్ చేస్తుంటే వాడు చూడండి బట్టలోడ తీసుకుని ఇది చూపెట్టుకొచ్చాడనమాట ఓపెన్గా. ఆ తర్వాత పోలీసులు వీడిని పట్టుకుని బాధినటువంటి సంఘటన కూడా జరిగింది. వాడు ఇదిగో ఆ జిప్పెప్ప తీసి చూపెడుతున్నాడు అనమాట. ఆ తర్వాత వీడిని దించి పోలీసులు కొట్టారు. ఇది కూడా తప్పే. ఇప్పుడు ఆ కొట్టినప్పుడు అదిగో పోలీసులు కొట్టారని చూపించారు, కానీ వీడు చేసినటువంటి అసలు విషయాన్ని మాత్రం దాచేసినటువంటి వ్యవహారం కనబడుతుంది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళనైతే కింద పడేసి కొట్టినటువంటి సంఘటనలు బోలెడు. ఇదంతా ఉద్యమంలో భాగమా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఉద్యమంలో చేరేటటువంటి వాళ్ళు కొట్టడం కోసం వెళ్ళారా, లేకపోతే అక్కడ తమని తంతే తన్నారా? అంటే ఫస్ట్ తన్నిందైతే మాత్రం పోలీసుల మీద రాళ్ళు వేశాకనే, ప్లస్ ఆ లోపలికి చొరబడే ప్రయత్నం. ఇదిగో ఒక జర్నలిస్ట్ని పట్టుకుని పీక నులుముతా తీసుకెళ్ళినటువంటి అనేక మంది జర్నలిస్టుల మీద ఇట్లాంటి దాడులు జరిగినాయి. మహిళా జర్నలిస్ట్ని మీదన ఒక్కసారిగా మీద పడిపోయి కొట్టడం, ఇవి నేను చోటు చేసుకున్నటువంటి సంఘటనల్లో కీలకమైనటువంటి అంశాలు. అదే సందర్భంలో భారత సైన్యాన్ని వీడెవడో వాగింది. ఇది ఇట్లాంటి వ్యవహారాలు. అదే సందర్భంలో ఎవరి మీదన దాడి చేసినా తప్పేమీ లేదన్నటువంటి పిలుపులు ఇవన్నీ నిన్న పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. ప్రత్యేకించి ఇదిగా పోలీసులు చాలా సంయమనం పాటించారు. పోలీసులే కనుక నిజంగా వాళ్ళని ఏదన్నా చేయాలనుకుంటే కాల్పులు జరిపితే 800 మంది చచ్చిపోయేవాళ్ళు. ఈ రాళ్ళు వేయడాలు, పోలీసుల్ని కవ్వించడాలు అనేటటువంటిది కావాలని చేసుకొచ్చినటువంటిది. చివరికి ఇదిగో పెప్పర్ స్ప్రే, పోలీసుల మీద పెప్పర్ స్ప్రే వేసి ఆ పెప్పర్ స్ప్రే వేసిన అతన్ని
పోలీసులు పట్టుకుంటే మళ్ళీ ఆ పోలీసుల మీద దాడి. ఇదిగో అప్పటికి పోలీసులు అతన్ని పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వాస్తవం పెప్పర్ స్ప్రే వేసిన అతన్ని అక్కడే ఏదో ఒకటి చేసేయచ్చు. నిన్న జరిగినటువంటి సంఘటనల్లో ఇవి స్పెషల్ అనమాట. ఇట్లాంటి బోలెడు ఎవరు మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామనేటటువంటి ధోరణిలోనే నిన్నంత కథ నడిచింది.